62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. విదేశీయులతో పోలిస్తే భారతీయుల్లో సంతానోత్పత్తి తక్కువ. ఎందుకు అంటే ఏజ్ పెరిగిన తర్వాత కన్సీవ్ అయ్యే అవకాశం తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనకు గణాంకాలు చూస్తా అంటే ఆల్మోస్ట్ ఒక 11% జంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఉన్నట్టు కొద్దిగా అంచనా కనబడుతుంది. వరల్డ్ మొత్తం టోటల్ పేషెంట్లో 25% భారతీయులే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో యాక్చువల్గా మనకు ప్రపంచంలో జనాభా మెయింటైన్ కావాలంటే 2.1% మనకు సంతానోత్పత్తి ఉండాలి అని చెప్పేసి మనకు గణాంకాలు చెబుతున్న వేళ రైట్ నౌ ఇండియాలో దానికంటే కూడా మనం తగ్గిపోయాం. కొన్ని కంట్రీస్లో 1.9, 1.8 కూడా ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అంటే మీరు గత 30 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 20-30 ఇయర్స్లో సంతానోత్పత్తి శాతం అనేది ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, తద్వారా ప్రపంచ జనాభా తగ్గే అవకాశం కనబడుతుందా? ఇది ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది? ప్రస్తుతం ఇండియాలోనూ మనకి ఏజింగ్ పాపులేషన్ నెమ్మదిగా వస్తుంది. అంటే అబౌవ్ 60s సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, ఈ సీనియర్ సిటిజన్స్ నెమ్మదిగా ఎక్కువ అవుతారు. ఈ యంగర్ జనరేషన్ చైల్డ్ బేరింగ్ డిలే చేస్తున్నారు కాబట్టి మనకి యంగ్ పాపులేషన్ కొంతవరకు తగ్గుతోంది. కానీ మనము దీనిని వాళ్ళని ఫోర్స్ చేసి మీరు పిల్లల్ని కనండి అని చెప్పడానికి లేదు. క్రమక్రమంగా వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి, అంటే ఇది ఒక పబ్లిక్ క్యాంపెయిన్గా తీసుకుని ఎవరికైతే పిల్లలు కావాలి అని వాళ్ళని సరిగ్గా ప్లాన్ చేసుకునేటట్టు మీ డయట్, మీ ఎక్సర్సైజు, ఒక సరైన ఏజ్కి మరి 35-38కి పెళ్ళిళ్ళు చేసుకోకుండా అట్లీస్ట్ 25 to 30 మధ్యన లేడీస్కి, బిఫోర్ 35 జెంట్స్కి మ్యారేజెస్ చేసుకుని ఎర్లీగా పిల్లల్ని కనండి అని చెప్తాం. ఇంకా మరి పాపులేషను దీని మీద అంటారా, ఇవన్నీ గవర్నమెంట్ ముందు నుంచి చెప్తోంది. ఏజింగ్ పాపులేషన్ అయితే మనకి కేర్ బర్డెన్, ఆ పాపులేషన్ని చూసుకోవడానికి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఏజ్ అవుతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అందులో ఇప్పుడు మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, ఈ షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ఫార్చునేట్లీ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. సో ఈ పాపులేషన్ని చూసుకోవడానికి మనకి చిన్నవాళ్ళు, యాక్టివ్ వాళ్ళు కూడా ఉండాలి. ప్లస్ మన కంట్రీ ముందుకెళ్ళాలంటే యంగర్ జనరేషన్ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. వాళ్ళు పాపులేషన్ని రీప్లేస్ చేయాలి. సో ఇలాంటివన్నీ నెమ్మదిగా వాళ్ళకి ఒక అవగాహన అనేది క్రియేట్ చేయాలి.